రైట్గా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పైన సమైక్య రాష్ట్రం ఉన్నటువంటి ఆ పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయా? మళ్ళీ తెలంగాణ వనరుల్ని దోపిడీ చేసే ప్రయత్నం సాగుతుందా అంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. నిజమైనటువంటి సమాధానం వస్తుంది. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సపోర్టుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లడంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. మరోపక్క రాజోలి మరో లగచర్లగా మారింది. అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ అక్కడ ప్రజలు ఆందోళన చేస్తుంటే వాళ్ళపైన హత్యాయత్నం కేసులు పెట్టి రైతుల్ని కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ప్రస్తుతం మనతో డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే శ్రీధర్ రెడ్డి గారు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, ఎటువంటి కుట్రలు కనిపిస్తున్నాయి తెలంగాణ నీటి వనరులపైన కావచ్చు, తెలంగాణ భూములపైన కావచ్చు, ఇట్లా రకరకాల పేరుతోటి ప్రజల్ని రైతుల్ని వేధిస్తున్నటువంటి పద్ధతి అదంతా ఎట్లా కనిపిస్తుంది? ఒకటి మీరు ఈ అంశాన్ని 3-4 అంశాలు దీంట్లో చెప్పారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ నదీ జలాల విషయానికి వచ్చినప్పుడు తాజాగా మన పార్టీ వైపు నుంచి అనేక సార్లు మాట్లాడినాం. ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నీటి దోపిడీకి ఇప్పుడు ప్లాన్ చేసినారో, ఒకటి గోదావరి మీద గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ తోటి కంటిన్యూషన్ ఆఫ్ RLIS కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానివ్వండి, మరొకటి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి నీళ్ళను ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం కానీ, ఈ 3 అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఏమంటారు దానిపై ప్రేక్షక పాత్ర మాత్రం వహిస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి గోదావరి బనకచెర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి చూస్తే చాలా అనుమానాస్పదంగా ఉంది. బయటికి ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఏదో లేఖలు రాసి సరిపెడుతున్నటువంటి తీరు కనబడుతూ ఉంది. కానీ అసెంబ్లీని సమావేశపరిచి అన్ని పార్టీల నాయకులతోటి, అందరు ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి అసెంబ్లీకి మొత్తం సమాచారం ఇచ్చి జరుగుతున్న అంశాన్ని చెప్పి దీన్ని చాలా బలంగా వ్యతిరేకించాల్సినటువంటి ప్రాజెక్టుని చాలా సావధానంగా తీసుకొని ఏదో నడుస్తుందిలే, మేము ఒక లేఖలు రాసాము, లేఖలు రాస్తే ఆగిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బలంగా గోదావరి బనకచెర్ల గురించి సింపుల్ ఏంటంటే, గోదావరి నీళ్లను పోలవరం నుంచి బొల్లాపల్లి అని ఒక రిజర్వాయర్కి గుంటూరు జిల్లాలో పల్నాడులో దాన్ని వాటర్ అక్కడికి తీసుకెళ్ళి రోజు 2 TMC పోలవరం నుంచి పికప్ చేసి బొల్లాపల్లి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇచ్చుకుంటామని చెప్తా ఉన్నారు. దగ్గర 82,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో మీకేం నష్టం అని చెప్పేసి ఎవరన్నా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ నష్టం కాదని చెప్పేసి బరాబర్ నష్టం జరుగుతుంది. ఒకటి, పోలవరంలో ఈ ఎక్సెస్ యాక్టివిటీ ద్వారా ఇప్పటికే భద్రాచలం ముంపుకు గురవుతూ ఉంది. ఈ యాక్టివిటీ ద్వారా భద్రాచలం ముంపుకు గురే అవకాశం ఉంది. భద్రాచలం చుట్టూతో ఉన్నటువంటి 90 గ్రామాలు ముంపుకు గురే అవకాశం ఉంది. ఒకటి. రెండవది, ఈ ప్రాజెక్టుకి ఎక్కడ కూడా అనుమతులు లేవు. అనుమతులు లేని ప్రాజెక్టులు చేపడతాం మూలాన భవిష్యత్తులో గోదావరి నదీ జలాల యొక్క పునర్విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది రెండవది. ఈ అంశాన్ని చాలా బలంగా చెప్పినాం. దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు లేవు, దానికి ప్రాపర్ DPR లేదు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దాన్ని తీసుకెళ్లి కృష్ణా కలుపుతూ ఉంటున్నారు, కృష్ణా నుంచి మళ్ళీ పెన్నా కలుపుతూ ఉంటున్నారు. ఈ గోదావరి మీద ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డు వేశారు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వేశారు. ఈ రెండింటికి అనుమతులు లేవు. అపెక్స్ కౌన్సిల్ ఒకటి ఉంది. అంటే ఈ 2 రాష్ట్రాల మధ్య నదీ వివాదాలు వచ్చినప్పుడు మనం ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నాం. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు ఉంటారు. దాని అనుమతులు లేవు. మొత్తంగా 1980లో ఇచ్చినటువంటి గోదావరి నదీ జలాల తీర్పు, 2014 పునర్విభజన చట్టం, ఈ అన్నిటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నాయకత్వం సహకారంతో గోదావరి నీళ్లను అడ్డంగా దోచుకొని పోయే ప్రయత్నం చేయడం అనేది పోలవరం నుంచి ఇంతకుముందు దేర్ వర్ నో ప్లాన్స్. ఇది ఏదో నేను ఆయన ఏం చెప్తున్నానంటే గొప్పగా, అంటే నేను నదుల అనుసంధానం చేస్తా ఉన్నాను, ఈ గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణా కలుపుతాను, దాని ద్వారా రాయలసీమ బాగు చేస్తాను, దాన్ని పెన్నా కలుపుతానని చెప్పి వీటికి ఏటికి కూడా అనుమతులు లేవు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే, ఒకటి, మనం ఇక్కడ సబ్మర్జెన్స్ అవుతుంది, నదీ జలాల విభజన ఇబ్బంది అవుతుంది, మనకు ఉన్నటువంటి సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ కానీ, సీతారామ సాగర్ ప్రాజెక్ట్ కానీ, వీటికి వాటర్ అవైలబిలిటీ ఇబ్బంది వస్తుంది. ఈ 3 విషయాల్ని బలంగా మనం చెప్పినాం. హరీష్ రావు గారు ఈ విషయానికి సంబంధించి 2-3 సార్లు ఇప్పుడు మాట్లాడిన తర్వాత అసెంబ్లీని సమావేశపరిచి చెప్పమని చెప్తే కూడా ఏదో ఊరికే మన మీద మళ్ళీ దుమ్మెత్తిపోసి యథాలాపంగా 2-3 లెటర్లు రాసి గమ్మున ఊరుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురిదక్షిణగా ఈ ప్రాజెక్ట్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది, ఆ విషయంగా మాట్లాడింది. ఇకపోతే మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా కెనాల్ లైనింగ్స్ ఆ పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే దాన్ని మనం వ్యతిరేకించినాం, RILSను, అది కూడా అట్లా నడుస్తూ ఉంది. సాగర్ రైట్ కెనాల్ నుంచి ఎక్సెస్ వాటర్ని తీసుకుపోయేటువంటి ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటే కూడా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఇవి నదీ జలాల ఒప్పందాలను
పునర్విభజన చట్టాన్ని మొత్తం తుంగలో తొక్కి ఈ 2 రివర్ బోర్డులను గుప్పిట్లో పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక యాక్టివిటీలా కనబడతా ఉంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించట్లేదు. ఇవి నష్టపోయేది ఎవరు? తెలంగాణ ప్రజలు నష్టపోతారు. తెలంగాణ ప్రజలు నష్టపోతారని తెలిసి కూడా ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనంగా ఉంటుందనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రశ్నిస్తోంది. అందుకే నేను హరీష్ రావు గారు మళ్ళొకసారి చెప్పారు ఏంటంటే, ఒకవేళ మీరు ఇంకా ఈ విషయంలో ఇట్లనే ఉదాసీనంగా ఉంటే, ఏమి కార్యాచరణ చేపట్టకపోతే సుప్రీంకోర్టుకు పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క అంటే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు యొక్క జలదోపిడీని అడ్డుకుంటామని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి గోదావరి బనకచర్ల అసలు లింక్ ఏంటి, దాని అవగాహన లేదు అని అనుకుంటున్నారా? అట్ ద సేమ్ టైం నిజంగా అది కనుక కంప్లీట్ అయితే తెలంగాణ రైతాంగం బాగా ఇబ్బంది పడుతుంది, నష్టపోతున్నటువంటి ఆలోచన, అవగాహన, ఆ అంచనా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కంటే వాళ్ళ పార్టీ యొక్క స్వప్రయోజనాలు, పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు మౌనంగా ఉండడం అనేది వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు. ఏంటంటే సరే అక్కడ కాంట్రాక్టర్లు ఎవరు ఉండబోతున్నారు, ఏం జరగబోతుందనే డిఫరెంట్ కేస్. కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్మించుకోవడం, రాజకీయంగా ఇబ్బందులు వచ్చినప్పుడు పలానా వాళ్ళ మద్దతు మాకు ఉంటుంది అని చెప్పేసి ఒక అంతర్గత అవగాహనతో జరుగుతున్నటువంటి యొక్క మౌనం, ఉద్దేశపూర్వక మౌనంలా కనబడతా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల, ప్రజల ప్రయోజనాల, రైతాంగ ప్రయోజనాల యొక్క నీళ్ల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో దెబ్బతీస్తుంది. కాబట్టి అయితే ఒకటేదో తూతూ మంత్రంగా కమిటీ వేశారు ఐఐటి వాళ్ళతోటి, గోదావరి భద్రాచలం టెంపుల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఎంత. బట్ వీఆర్ వెరీ క్లియర్లీ పోయినసారి మనం ఎక్స్పీరియన్స్ చేసినాం. ఇప్పటికే పోలవరం విషయంలో అనేక సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినాము. ఆ సబ్మర్జెన్స్, వాటి యొక్క బ్యాక్ వాటర్స్ ద్వారా వచ్చే సబ్మర్జెన్స్ మనం చూస్తూ ఉన్నాం. అయినా కొత్తగా వాళ్ళు ఎక్సెస్ వాటర్ ఎప్పుడైతే మీరు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తారో 100 days ఫర్ అబౌట్ 2 TMC తీసుకుపోతామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నామని బాహాటంగా చెప్తా ఉన్నారు. ఎక్కడ ఒక అప్రూవల్ లేదు. 81,900 కోట్ల ప్రాజెక్ట్ అంటే కేంద్రం డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారు. కేంద్రం అంటే ఏంటి బీజేపీకి తెలుసుంది. మరి ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఒక్క మాట మాట్లాడట్లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు, ఇంకో మంత్రి సంజయ్ కుమార్ మాట్లాడట్లేదు, వాళ్ళతో కలిపినటువంటి 8 మంది ఎంపీలు మాట్లాడట్లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడట్లేదు. కాబట్టి ఇదంతా కూడా వీళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయదు. తూతూ మంత్రంగా ఏదో లెక్కలు రాసి ఊరుకుంటున్నారు. ఇప్పుడు 24th జూన్కి ఒక మీటింగ్ పెడతారని చెప్తా ఉన్నారు. కానీ బలంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా ఈ 2 పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు అనే దగ్గరనే మాకు అనుమానం ఎందుకున్నాయంటే, అక్కడ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడుతో బీజేపీ ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి తోటి ఆల్మోస్ట్ కలిసిపోయినట్టు పనిచేస్తా ఉన్నటువంటి ఒక వైనం కనబడతా ఉంది. ఈ 2 చూసిన తర్వాత వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలను కనబడట్లేదు. కాబట్టి పోరాట మార్గాన్ని మాత్రం ఖచ్చితంగా అనుకుంటాం. గోదావరి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నీళ్ళకు సంబంధించి మనకు ఇబ్బందులు ఎదురవుతాయి భవిష్యత్తులో అనే విషయాన్ని, మన ప్రయోజనాలు దెబ్బతింటాయనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుండి బీజేపీ నాయకుల యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఒక నీటి హక్కులు హరించబడుతున్నప్పుడు, ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి నుంచి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అనేవి ఇప్పటికీ రావాల్సి ఉండే. సో మొన్న కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా దానిపైన స్టడీ చేయలేదని మాట్లాడడం, కేవలం మీరు అన్నట్టుగా తూతూ మంత్రంగా కొన్ని ప్రకటనలు వస్తున్నాయి. కానీ చాలా స్ట్రాంగ్గా ఎందుకు మా నీటిని దోచుకుంటే మాత్రం మేము చాలా ఒక దాన్ని ఏమంటారు పోరాటం తీసుకుంటాం, ఒక ఉద్యమం తీసుకుంటాం అన్నటువంటి స్ట్రాంగ్ ప్రకటనలు ఎందుకు రావట్లేదు? ఏం పోరాటం తీసుకున్నారంటే నాకు అర్థం అదే ఎందుకు రావట్లేదు అటువంటి వాళ్ళు ప్రకటనలు చేయడం తప్పితే. ఇప్పుడు పేపర్లలో పెద్ద, నేను ఇవాళ కూడా చూశాను ఒక ఆఫ్టర్నూన్ ఎడిషన్లో దగ్గర, బీఆర్ఎస్ పార్టీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో మౌనం. ఎక్కడ మౌనం వహించామండి? చాలా బలంగా వ్యతిరేకించినాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాము. దాన్ని సమాచారం ఇవ్వకపోతే ఆర్టీఐ ద్వారా తెప్పించుకొని వాళ్ళ ముందుకు పోయి వాదించి ఆ ప్రాజెక్టు డిపిఆర్ దాటి పోద్దనేటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇవాళ మీరు వచ్చిన తర్వాత కదా వాళ్ళు ఇప్పుడు కెనాల్స్ లైనింగ్ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడ మీరు దాన్ని గట్టిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడే డిపిఆర్ స్టేజ్లోనే ఉంది కదా, ఇంకేం యాక్టివిటీ స్టార్ట్ కాలేదు. నిజంగా మీరు సమర్థులైతే ప్రభుత్వం నడిపిస్తూ కేంద్రంలో మీరు అన్నటువంటి ఒకటి గోదావరి జిఆర్ఎంబి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, 2 కేఆర్ఎంబి, తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలశక్తి శాఖ, ఆడున్నటువంటి మనకు అరేంజ్మెంట్ అంటే ఎపెక్స్ కౌన్సిల్, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని మీరు దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. గతంలో కాళేశ్వరం కట్టినటువంటి ఒక అనుభవం, లేకపోతే రాష్ట్రం యొక్క జలాల యొక్క ప్రయోజనాలు కాపాడిన పార్టీగా మనకు అనుభవం ఉంది కదా. వై ఆర్ యు నాట్ అందరినీ ఒకసారి సమావేశపరిచి అసెంబ్లీలో ఈ అంశాన్ని పెట్టి ప్రజలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. అసెంబ్లీ ద్వారా మీరు ఇచ్చినటువంటి సమాచారం కాంక్రీట్గా ఉంటుంది కదా.
వై ఆర్ యూ నాట్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్, వై ఆర్ నాట్ ఇన్ఫార్మింగ్ ప్రాపర్లీ? రాజకీయపరమైనటువంటి కామెంట్లు మాకు కావాల్సింది వాస్తవ రూపంలో అక్కడ జరుగుతున్నటువంటి పనిని ఆపగలుగుతున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్పారు క్లియర్గా, ఎవరు అడ్డం వచ్చినా ఆగేది లేదు. ఇప్పటికే కేంద్రం నాకు తెలిసి 3,500 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చే విధంగా అగ్రిమెంట్ జరిగిందని చెప్పి సమాచారం పూర్తి స్థాయిలో ఉంది. అంటే ఫర్ ది ప్రిలిమినరీ యాక్టివిటీ. మరి మీరు ఏం చేస్తున్నట్టు? అంటే కేంద్రం వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి బీజేపీ తెలంగాణ ప్రయోజనాలు తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం చేస్తుంటే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కామ్గా ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు ఎందుకు కామ్గా కూర్చుంటున్నారు? ఈ రెండు విషయాలు ప్రజాబాహుల్యంలోకి పోవాలి. వాళ్ళు చేసినా చేయకపోయినా మన హరీష్ రావు గారు మాట్లాడినట్టు, పార్టీ మాట్లాడినట్టు, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకు పోయినా, ప్రజా పోరాటాలు చేసైనా, ఇంకో అడుగు ముందుకు వేయాల్సి వస్తే ప్రాజెక్టుల దగ్గరికి పోయినా తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ పార్టీ కాపాడుతుంది. ఓకే, సో ఇప్పుడు మేడిగడ్డను అందుకోసమే ఎండబెడుతున్నారు. మేడిగడ్డ ద్వారా ఇప్పుడు అక్కడ రిపేర్ చేయకుండా అక్కడ ఆపితే ఈజీగా గోదావరి జిల్లాలని అటు ఏపీకి తరలించకపోయే ప్రయత్నానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది అన్నటువంటి ఒక మాట కూడా నీటి రంగ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి. అది ఉద్దేశపూర్వకం. మనం తొలినాటి నుంచి కూడా చెప్తున్నాం కదా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ప్రాథమికంగా తేల్చింది ఏంటి అంటే, ఏ నిపుణుడు వచ్చినా కానీ టోటల్ బ్యారేజెస్లో ఉన్న మేడిగడ్డలో ఉన్నటువంటి 300 పియర్స్లో 3 పియర్స్లో కుంగుబాటు ఉంది, దాన్ని రిపేర్ చేసి రీస్టోర్ చేయొచ్చు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ రిపోర్ట్ ఎందుకు సమయానికి రాదో, పూర్తి స్థాయి రిపోర్టు, వీళ్ళు ఎందుకు దాన్ని ఉద్దేశపూర్వకంగా గట్టిగా అడగరో? ఎందుకంటే సాధారణంగా ఒక రిపోర్ట్ కావాలంటే అనేక రకాల టెస్టులు అక్కడ చేశారు, రకరకాల టెస్టులు చేశారు. సాంకేతికంగా ఏమున్నాయో ఎన్ని రోజులు పడుతుందంటే ఒక రిపోర్ట్ రావడానికి? 15 days, 20 days, 30 days, 45, ఈవెన్ టు అండర్స్టాండ్ ఒక సాయిల్ రిపోర్ట్ నుంచి మొదలుపెట్టి ఎంత పెద్ద కీలకమైనటువంటి ఒక ఏమంటారు చెక్ కానీ, ఇన్స్పెక్షన్ కానీ ఎన్ని రోజులు పడుతుంది? అంటే పూర్తి స్థాయి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాకపోవడం వెనుక ఉన్న మతలబు, ఎప్పుడన్నా రాజకీయంగా మనం సభలు పెట్టుకున్నప్పుడు, మొన్న మన సభ ముందు ఒక రిపోర్ట్ వచ్చింది, అంటే తప్పు జరిగినట్టు వచ్చేటువంటి భావన. ఇవి తప్పితే మీ యొక్క ఉద్దేశము ఆ ప్రాజెక్ట్ని రిపేర్ చేసి రీస్టోర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆ రిపోర్ట్ను తొందర రావాలని మనం కోరుకుంటాం, ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. వానాకాల కంటే ముందు అంతే కదా, 45 days, 60 days, 90 days, యువర్ గవర్నమెంట్ హాస్ కమ్ ఆల్రెడీ 18 months. అదే మాడుతున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం, వీఆర్ ఆల్రెడీ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఒకవేళ ఇప్పుడు ఏమైనా రిపేర్ చేయమని చెప్తే ఆల్రెడీ వాటర్ వస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు చేయగలుగుతారు? మాన్సూన్ ఈజ్ అప్రోచింగ్ వెరీ ఫాస్ట్. కాబట్టి ఉద్దేశం అనేది మేడిగడ్డను రిపేర్ చేయాలని లేదు. ఎందుకంటే అది రిపేర్ చేసి అక్కడ వాటర్ మళ్ళీ ఎప్పటిలానే స్టోరేజ్ చేసి ప్రాజెక్ట్ మొత్తం ఆపరేట్ అయిందనుకోండి, ఇక వాళ్ళు చెప్పినటువంటి దొంగ సమాచారం అంతా కూడా తప్పని తేలుతుంది. ఒకటి, ఇవాళ గంధమల్ల రిజర్వాయర్కి ఏదో శంకుస్థాపన సంథింగ్ ఏదో చేసినట్టున్నారు. మరి మొత్తము కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయితే ఇవన్నీ కూడా పనికి రావనుకుంటే మరి అది ఎట్లా పనికి వస్తుంది? నీళ్ళు ఎడికించి వస్తాయి దాంట్లో. ఇవన్నీ ప్రజలకు ఏంటంటే సమాచారం అర్థం కావడానికి, వాస్తవాలను కూడా పూర్తి స్థాయిలో విష ప్రచారం నుంచి బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది. వీ విల్ కంటిన్యూస్లీ ట్రై అవర్ బెస్ట్ టు ఎన్ష్యూర్ దట్ ది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రీచెస్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. రైట్. ఇక తెలంగాణలో మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి కుట్రలకు తెర తీసినటువంటి పరిస్థితి. అక్కడ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కుట్ర కుతంత్రాలకి తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండి చోద్యం చూస్తుంది అన్నటువంటి విమర్శ వ్యక్తమవుతుంది. నేటి హక్కుల్ని కబలించే కుట్ర ఒకటి జరుగుతుంటే, మరోపక్క ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దంటూ రాజోలి రైతులు తిరగబడుతుంటే ఆ రైతులపైన ఇష్టారీతిన లాఠీచార్జ్ చేయడం, వాళ్ళపైన హత్యాయత్నం కేసులు పెట్టడం, రైతుల్ని వేధించడం, మరో లగచర్లగా వాళ్ళ రాజోలి మారినటువంటి పరిస్థితి. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, సో ఇదివరకే మనం లగచర్ల ఇష్యూ ఎంత పెద్దగా జరిగిందో చూసాం. తన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనమైన పరిస్థితి. మళ్ళీ అదే రిపీట్ వాళ్ళ రాజోల్లో కూడా జరుగుతుంది. రైతులపైన తీవ్రంగా వాళ్ళని వేధిస్తూ వాళ్ళపైన హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎందుకు ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు, మా జీవితాలు ఇబ్బంది అవుతాయి అని వాళ్ళు ధర్మాగ్రహం వ్యక్తం చేసినందుకు. ఇప్పుడు ఒకటి, ప్రజలు వద్దనుకున్న అభివృద్ధి గురించి ప్రభుత్వాలు పట్టుపట్టడం నాకు అర్థం కాలేదు. బేసికలీ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దిలావర్పూర్లో ఒక పెద్ద ధర్నా జరిగింది. ఆడ 30-40 గ్రామాల ప్రజలు గట్టిగా బయటకు వచ్చి లొల్లి పెట్టినారు, హైవేలు దిగ్బంధం చేయించారు, లాఠీ చార్జీలు అయినాయి, కేసులు అయినాయి. వాటి తర్వాత అక్కడ ఉపసంహరించుకున్నామని చెప్పారు. మళ్ళీ ఇవాళ కూడా ఈ పెద్దదన్వాడ గ్రామం దగ్గర వచ్చినటువంటి ఇష్యూలో ఆడ ప్రజలు తుంగభద్ర నది కానీ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్లో ఉన్నటువంటి వాటర్స్ పొల్యూట్ అయితే మాకు ఇబ్బంది అవుతుంది, ఇథనాల్ వద్దని ఫ్యాక్టరీ వద్దని చెప్తున్నారు. మీరు ప్రాపర్గా దాన్ని ఎందుకు అసెస్మెంట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎన్ని సెక్షన్లు పెట్టిండ్రంటే 12 మందిని అరెస్ట్ చేసిండ్రు, ఇంకా 40-50 మంది వేరే వేరే కేసులు పెట్టిండ్రు. 191(2), 191(3), 329(3), 324, 324(5), 126(1) ఇట్లా చూసుకుంటూ పోతే ఒక 14-15 సెక్షన్లలో క్రిమినల్ లా కింద వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే రైతులు స్థానికంగా
సరే వాళ్ళు కొద్దిగా అగ్రవేట్ అయితే కొంత దే మైట్ హావ్ రిసార్టెడ్ టు స్మాల్ వైలెన్స్ అంటే ఫర్నిచర్ అంటే అక్కడ కుర్చీలు గిచ్చులు పక్కనే చూడ లాంటివి ఏమైనా చేస్తారు. అంతకంటే దాన్ని ఏదో పెద్ద ఆడ ఏదో హత్యలు జరిగిపోయినట్టు లేకపోతే ఏదో పెద్దగా దౌర్జన్యాలు జరిగిపోయినట్టు రైతులు వాళ్ళ యొక్క నిరసన తెలవడానికి వెళ్ళినప్పుడు ఆడ అధికారుల తీరు కానీ పోలీసుల తీరు కానీ మిగతా వాళ్ళు రెస్పాండ్ అయిన తీరును బట్టి స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడుతుంది. దానిలో కొన్ని రియాక్షన్స్ వస్తాయి. ప్రభుత్వం సంయమనంగా ఉండాలా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఇఫ్ యూ వాంటెడ్ టు కంటిన్యూ ద ప్రాజెక్ట్ ఎట్లా ఆ వాటర్ పొల్యూట్ కావాలని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అసలు ఆ ప్రాంతాల ప్రజలకు మొత్తంగానే ఇష్టం లేదు, ఇబ్బంది అవుద్ది అనుకుంటే మీరు ఆల్టర్నేట్ మెజర్స్ చూసుకోవాలి. ఈ రెండు చేయకుండా ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా 12 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి మిగతా 40 మంది మీద కేసులు నమోదు చేయడం అనేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఆందోళన చేస్తే, మీరు వ్యతిరేకిస్తే మిమ్మల్ని ఈ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండకపోతే ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఉండి రైతులను ఇబ్బంది పెడతాం, కేసులు పెడతామని చెప్పడమే కదా. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ వేదిక ద్వారా కూడా నేను చెప్తున్నాను, ఈ పెట్టిన కేసులని అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి, వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు మనము ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, నా భూమి నా ప్రాంతం, ఈ ప్రాంతం మీద ఖచ్చితంగా మేము నివాసితులుగా వాళ్ళ హక్కు ఉంటుంది. ఆ ప్రాంతం పొల్యూట్ అవుతుందంటే, ఆ ప్రాంతం యొక్క భూములు పోతాయి అనుకుంటే, అంటే సరైన న్యాయం జరగదనుకుంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళ యొక్క హక్కులకు అనుగుణంగా నిరసన తెలిపేటువంటి ఒక అవకాశం హక్కు ప్రజలకు ఉంటుంది. దాన్ని డెమోక్రటిక్ సిస్టంలో చాలా పద్ధతిగా మనం హ్యాండిల్ చేయాలి తప్పితే బ్రూటల్ ఫోర్స్ యూజ్ చేస్తాం, పోలీసుని వాడతాం, లేకపోతే కేసులు పెడతాము, అణిచివేస్తామనే ధోరణి పోవడం అనేది సరైనది కాదు. ఇప్పటికే ఈ ప్రభుత్వం నేను 18 నెలల కాలంలో మూసీ విషయంలో కానీ మూసీ ప్రాంతంలో ఉంటున్నటువంటి వాళ్ళని ఎవరైతే నివాసులు ఉన్నారో ఓవర్ నైట్ తరలించాలనే కుట్ర దెబ్బతిన్నది. హైడ్రాలో పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కుట్ర దెబ్బతిన్నది. ఇక్కడ లగచర్లలో గిరిజనుల భూములని అక్రమంగా అన్యాయంగా అవసరం లేకుండా తీసుకున్న ప్రయత్నం చేస్తే అది దెబ్బతింది. కంచగచ్చిబౌలికి సంబంధించి ఆడ వెజిటేషన్ అంతా దెబ్బతీసి పర్యావరణ హక్కులకు భంగం కలిగించే ప్రయత్నంలో దెబ్బతిన్నారు. అక్కడ దిలావర్పూర్లో కూడా ప్రజల యొక్క ఆగ్రహాన్ని చూసిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో మరొకసారి ఆడ ప్రజలు వ్యతిరేకిస్తుంటే కూడా వాళ్ళ మీద ప్రయోగం చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామ్య హక్కులను కాపాడడము, ప్రజల హక్కులను కాపాడడము, ప్రజల యొక్క మనోభావాలు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని అర్థం చేసుకొని సంయమనంగా దాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక ప్రభుత్వాల యొక్క రెస్పాన్సిబిలిటీ. దాన్ని కాకుండా బ్రూటల్ ఫోర్స్ వాడటం అనేది ఇట్ ఈస్ అది సరైన పద్ధతి కాదు. మీరు చెప్పినట్టుగా ప్రజలే కోరుకునే అభివృద్ధి అనేది అది నిజంగా వాంఛనీయం కాదు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ నాట్ నీడెడ్ అని నేను అన్నాను. సి ఎనీ డెవలప్మెంట్ ఈజ్ నీడెడ్. ఖచ్చితంగా కొంతమేరకు అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి, ఇష్యూస్ని మినిమైజ్ చేయగలగాలి. బట్ ది గవర్నమెంట్ వెరీ రెస్పాన్సిబిలిటీ ఏంటండి, ఈదర్ యూ విత్డ్రా ఇట్ ఆర్ ఆడున్న ప్రజలు ఇప్పుడు ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత జరిగింది అనుకోండి, కొంపలే మునిగిపోవు కదా. మీరు అక్కడ పూర్తి స్థాయిలో ఒక సిస్టమ్ని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని కన్విన్స్ అనే చేయండి. అంతేగాని క్రిమినల్ కేసులు పెట్టడం ద్వారా ఓ 12 మందిని పెడితే ఇక మిగతా 1200 మంది రారనే ఒక ఆలోచన విధానాన్ని ప్రభుత్వం ఎక్కడైనా కొంత ఇప్పుడు రోడ్స్ కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, అదర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మీరు ల్యాండ్ అక్విజిషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఓ 20 ఎకరాలు ఉన్నోడు బాధపడ కావచ్చు, ఓ ఎకరం ఉన్నోడు అరెకరం ఉన్నోడు నా జీవితాధారం మొత్తం పోతుంది. కాంపెన్సేషన్స్ మీరు ఎన్ని రకాల యాక్ట్తో ఇచ్చినా కానీ దట్ విల్ నాట్ సఫైజ్ దెమ్. కాబట్టి ఆ రెసిస్టెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు క్రిమినల్ లాస్ పెట్టి వాళ్ళని ఇంకింత అనాథాలను చేస్తాము, వాళ్ళని ఇంకింత భయభ్రాంతులకు గురి చేస్తాము, వాళ్ళు ఇంకింత వాళ్ళను అణిచివేస్తామనేటువంటి ధోరణి ఉంది కదా, ఇది ఫాసిస్ట్ ధోరణి. అట్లా ఉండే అవకాశం ఉండకూడదు. ప్రభుత్వాలు అట్లా బిహేవ్ చేయకూడదు. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దిస్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ పెట్టినటువంటి కేసులు ఇన్ని సెక్షన్ల దగ్గర ఒక 20 సెక్షన్లు పెట్టిన దాంట్లో చిన్నవి ఉండొచ్చు, పెద్దవి ఉండొచ్చు, దాంట్లో 1-2 సీరియస్ సెక్షన్స్ ఉండొచ్చు. కానీ ఏదేమైనా ఇది పూర్తిగా ఒక ఒత్తిడి, భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక చర్య, దాన్ని ఉపసంహరించుకోవాలి. సో ఇప్పుడు ఈ రైతులని పట్ల చేస్తున్నటువంటి విధానం, అవలంబిస్తున్న పద్ధతి లగచర్ల రైతుల పట్ల అవలంబించినటువంటి విధానాన్ని గుర్తు చేస్తూ ఉంది. సో అప్పుడు లగచర్ల రైతుల విషయంలో కేటీఆర్ గారు ఎంత అండగా నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టు దానికి పోయినారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందుకు పోయి చెప్తే మొత్తం దేశం మొత్తం చూసింది హౌ ది ట్రైబల్ విమెన్ అండ్ దేర్ హస్బెండ్స్, దేర్ చిల్డ్రన్ వర్ ట్రీటెడ్ హైనస్, అంటే ఎంత వైలెంట్గా వాళ్ళ ద్వారా వాళ్ళు బిహేవ్ చేసినారు, ఎంత అధ్వానంగా వాళ్ళతోటి ప్రవర్తించారు అనే విషయాన్ని చాలా క్లియర్గా చూసినారు. ఎస్, ఆడవాళ్ళు కలెక్టర్ గారి మీద వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పద్ధతిలో ప్రవర్తించడం కొంత ఇబ్బందికరం, ఆందోళనగా అట్లా చేసి ఉండాల్సింది కాదు. కానీ అక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరినీ కలగలిపి ఉద్దేశం ప్రభుత్వాన్ని ఏంటంటే భూములు తీసుకోవటం వద్దనేది వాళ్ళ ఉద్దేశం. ఈ రెండింటి మధ్య జరిగినటువంటి వివాదంలో
కొంతమందిని ఉద్దేశపూర్వకంగా చిత్రహింసలకు గురి చేసేంత స్థాయికి వెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు. హవెవర్ ది కోర్ట్స్ హ్యావ్ లిజన్ టు ఇట్. ఆడ నేషనల్ రైట్స్ కమిషన్స్ కూడా విన్నాయి. మొత్తానికి ఇప్పుడు అది ఏం జరిగిందో కానీ ఇప్పుడు మళ్ళీ భూముల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ ఆ గిరిజన హక్కుల కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు సక్సెస్ అయింది. ఇట్లా రాష్ట్రంలో నేను చెప్తున్నాను, ఎప్పుడెప్పుడైతే మీరు అంచివేత గురి చేసే ప్రయత్నం చేస్తారో ప్రజల యొక్క హక్కులను కాపాడడం కోసం రామన్నపేటలో కూడా అదాని సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి తెలంగాణ రైతుల నిన్న కూడా మన ఎమ్మెల్యే విజయుడు గారు అక్కడికి పోయినరు. ఐ థింక్ ఈ స్పోక్ టు ది పోలీస్ ఆఫీసర్స్. కాకపోతే ప్రభుత్వం ఆఫీసర్స్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి అనుకూలంగా పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బట్ విల్ రెసిస్ట్ ఇట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. సో రైతుల లేదంటే ప్రజల అంగీకారం లేకుండానే వాళ్ళని చాలా బలవంతంగా సరే బెదిరించో కేసులు పెట్టో కార్పొరేట్లకి ఇక్కడ తెలంగాణ రైతుల భూముల్ని కట్టబెట్టే ప్రయత్నం అనేది జరుగుతున్న ఉదంతాలని బట్టి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నేనేమంటే ఇన్ జనరల్ సరే ఖచ్చితంగా ఇప్పుడు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు అక్కడక్కడ ఏదైతే కంపెనీస్ ముందుకు వస్తాయో వాటికి ల్యాండ్ అలొకేషన్ చేయడం అనేది కామన్ జరుగుతుంటుంది. కానీ అవి స్ట్రాటజిక్గా ఉండాలి, అంటే వ్యూహాత్మకంగా ఉండాలి. అంటే ఎవరైతే ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారో ఏ ప్రాంతంలో మీరు పెడుతున్నారో బేసికల్లీ అండి ఏదైనా మీరు కొత్త ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఆడ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగుతుంది. అంటే అక్కడ ఆ ప్రాంతానికి రైట్ ఫ్రమ్ ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి మొదలుపెట్టి మిగతా ఏమేమి ఇబ్బందులు ప్రజలకు వస్తాయి, ఎవరు ఇబ్బంది గురయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎట్లా కంపల్సేట్ చేయాలనేది ఒకటి. ఆ తర్వాత ఎన్వైరన్మెంట్ మిగతా అన్ని క్లియరెన్స్ వచ్చేటప్పుడు అవన్నీ వాటన్నింటినీ పరిగణలో తీసుకున్నప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అనుకోండి. బేసికలీ ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ పాండమిక్స్ ఇవన్నీ వస్తున్నప్పటి నుంచి ప్రజలలో కూడా ఒక తీవ్రమైన ఆందోళన బయలుదేరింది అన్ని విషయాలకు సంబంధించి. ఇట్లాంటి ఇథనాల్ ఇట్లాంటి ఫ్యాక్టరీలు వచ్చినప్పుడు ఏంటంటే పొల్యూషన్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. మన దగ్గర అధికార యంత్రాంగం ఎక్కడెక్కడైతే పలానా ప్రాజెక్టుల ద్వారా పొల్యూట్ అవుతుంది, పలానా ఇండస్ట్రీస్ ద్వారా పొల్యూట్ అవుతుంది దగ్గర సరైన పద్ధతులు పాటించి ఉండి విశ్వాసాన్ని పాదుకొల్పుంటే వేరు. గతంలో ఎట్లా మనల్ని చూస్తున్నట్టు పోతారు, ఇది ఇవాళ ఏదో మమ్మల్ని కంటితుడుపు చర్యలాగా చేసి మమ్మల్ని మత్పరించి పంపిస్తారు. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలకు మేమే బాధ్యులవుతాం, ఈ అధికారులు ఇవ్వడం అనే ఒక భయం ప్రజలలో వచ్చి ఉంటుంది. దాన్ని మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం జరుగుతలేదనే విషయం నేను ప్రయత్నం. ఇప్పుడు డే 2 మీరు వాడు ఒక కంపెనీ వాడు ఒక చిన్న కేసు పెట్టంగానే నువ్వు ఒక దరఖాస్తు నేను సెక్షన్లు పెట్టి కేసు పెడతా అని చెప్పేసి అంటే ఆడ ఫర్నిచర్ ధ్వంసం అయిందని చెప్తా ఉన్నారు. ఇంకెవరిని మాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. వాళ్ళు పెట్టిన కేసు పెట్టగానే క్రిమినల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి ఆల్రెడీ పంపించారు. అంటే కొంతమందిని రిమాండ్ పంపిస్తే చుట్టుపక్కల ఊళ్ళల్లో చూసినావా వీళ్ళు పోలీసులు కేసులు పెడుతున్నారు, మనం జైల్లో పోవాల్సి వస్తుందని చెప్పి భయానికి పోరాటం అవుతుందనే ఒక అపోహలో ఉన్నారు. కానీ లగచర్ల ఈ రాష్ట్రానికి ఒక స్ఫూర్తినిచ్చింది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంది. అనవసరమైనటువంటి ల్యాండ్ అక్విజిషన్స్, అనవసరమైనటువంటి అలొకేషన్స్, ఉద్దేశపూర్వకంగా ఒత్తిడితో కూడినటువంటి యొక్క ప్రయత్నాలని ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటంటే ప్రజలకు ఇటువంటి కష్టం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు వాళ్ళ వెంబడి ఉండడం. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు చూస్తే ఎక్కడ భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. అక్కడ మీరు డీకే అరుణ గారు ఎంపీ, ఐ హావ్ నాట్ సీన్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ హర్. వారు పోవాలి కదండి, వారు మొత్తం మహబూబ్నగర్ జిల్లాకి ఎంపీ కదా. మరి వారికి ఓట్లేసిన ప్రజలు ఆ ప్రాంతంలో కూడా ఉన్నారు కదా, ధనవాడ ప్రాంతంలో. నాకు తెలిసి పెద్ద ధనవాడ అంటే వారికి దగ్గర అయి ఉంటుంది, వారి సొంత గ్రామానికి కూడా. మరి కనపడాలి కదా, పోవాలి కదా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి గారి నుంచి ఒక స్టేట్మెంట్ కావాలి కదా. లేకపోతే మిగతా ఎంపీల దగ్గర నుంచి ప్రతిదానికి చిల్లర మల్లర వ్యవహారాలకు మాట్లాడే 45 ఎంపీలు ఉన్నారు పొద్దుపూట చార్టర్ బాక్స్ బ్యాచ్. మరి వాళ్ళు మాట్లాడాలి కదా. అంటే ప్రజా అవసరాలు వచ్చినప్పుడు, ప్రజల కష్టాలు వచ్చినప్పుడు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతోటి బ్రూటల్గా కర్కశత్వంగా వ్యవహరించినప్పుడు మాట్లాడని నోర్లు ఏదైనా రాజకీయ అంశం రాగానే బీఆర్ఎస్ని దుమ్మ తెచ్చిపోయడంలో ముందుంటారు. సో ఇది ప్రజలు గమనిస్తున్నారా? నిజంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి వాయిస్ వాళ్ళ కాంగ్రెస్కి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ, సో బీజేపీ మౌనంగా ఉంటుంది, బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 100% అండి. మనందరికంటే చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఇవాళ ఇదే ప్రాంతం తీసుకుందాం, మనం లగచర్ల చూసుకుందాం. లగచర్లలో ఏదో మనం పోరాటం షురూ చేసిన తర్వాత ఆడ నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి అంతా ఆగమాగం అయిన తర్వాత ఏదో పర్యటన పోయినట్టు పోయినారు అరుణ గారు. కానీ వాళ్ళ ప్రయత్నం ఎక్కడ ఉందండి? ఇవాళ ఈ ఇథనాల్ ప్రాజెక్టు విషయంలో, లేదా దిలాపూర్ విషయంలో, రామన్నపేట ఇప్పుడు అదాని సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో, వీటన్నిటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయిలో లీడర్షిప్ మొత్తం రెస్పాండ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మన సోషల్ మీడియా బృందాలు కూడా వాస్తవాలను బలకదీసి మాట్లాడినవారు. ఈవెన్ కంచగచ్చిబౌలి విషయంలో కూడా వాళ్ళు ఎక్కడ మాట్లాడినారు? ఫస్ట్ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేయలేదని నేనేమంటే, నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో ఇవాళ ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి మొదలుపెట్టి కంచగచ్చిబౌలి వరకు ఈ ప్రజా వ్యతిరేక చర్యలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో ఇమ్మీడియట్గా ఫస్ట్ రెస్పాండ్ అయింది ఎవరో ప్రజలు గమనించవచ్చు. ఇప్పుడు ఎనీబడి హూ ఈజ్ వాచింగ్ దిస్ పర్టికులర్ షో కెన్ గూగుల్ ఇట్ అవుట్. ఎవరు మీరు క్రాల్ చూసుకోండి ఏ డేట్లో. ఇప్పుడు ఇవాళ అయింది నిన్న ఇథనాల్ది,
పోయింది ఎవరు? మన ఎమ్మెల్యే విజయ్ రెడ్డి గారు పోయినరు. వేర్ ఈజ్ బీజేపీ ఎంపీ, వేర్ ఈజ్ అదర్ స్టేట్మెంట్స్? ఇవాళ మన ఒక చర్చలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి నేను మీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హౌ కాంగ్రెస్ పార్టీ ఇస్ బిహేవింగ్ అంది వాటర్ విషయంలో కానీ వీటి విషయంలో. మరి బీజేపీ నుంచి ఎక్కడ కూడా ఒక ప్రొయాక్టివ్ డిస్కషన్ కానీ చర్చ ఎక్కడ కనబడుతుంది మీకు? సో ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా దుమ్మెత్తిపోయడం నా ఉద్దేశం కాదు. మీ బాధ్యతలు మీరు విస్మరించి కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ రాజకీయాలు చేస్తే వాటిని ప్రజలకు తెలియజెప్పడం, ప్రశ్నించడం మా బాధ్యత. ఐ రిపీటెడ్లీ సే దిస్. ఇదేదో పొలిటికల్ కానీ ఎలక్షన్లు రేపున వస్తే ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కావచ్చు, కానీ వీఆర్ ది రెస్పాన్సిబుల్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో. కాబట్టి ఈ అన్ని అంశాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలకు వాళ్ళ యొక్క అసలు ఇంటెన్షన్స్ని, అభివృద్ధి పేరుతోటి జరుగుతున్నటువంటి అసలు ఇంటెన్షన్ ఏదైతే ఉందో అసలు ఉద్దేశాలను చెప్పడం మా ఉద్దేశం. సో మొన్న కూడా డలాస్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ నేను పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా తెలంగాణనే ఫస్ట్, అంతే కదా. సో దానికి అది పెట్టుబడుల విషయం కావచ్చు, పెట్టుబడులు ఆకర్షించే విషయం కావచ్చు, మా వైపు పాత్ర పోషిస్తాం. అట్ ద సేమ్ టైం ప్రజల పక్షాన ఉంటాం, అది పొజిషన్లో ఉన్నా లేకపోయినా అనేది కూడా ఇలా ఒక బ్రాడ్ స్టేట్మెంట్. 37.5% మంది బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిండ్రు, 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనకు ఉంటుంది. రాష్ట్రం యొక్క ప్రయోజనాలు వచ్చినప్పుడు అది రాష్ట్ర వేదిక అయి ఉండొచ్చు, జాతీయ వేదిక అయి ఉండొచ్చు, అంతర్జాతీయ వేదిక అయి ఉండొచ్చు. తెలంగాణ ఎయిడ్స్గా, తెలంగాణ వాదులుగా, ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తులుగా ఆ బాధ్యత ఉంది. ఆ విషయాన్ని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా డల్లాస్ వేదికగా చెప్పినారు. రాష్ట్రం యొక్క మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రం వైపు నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రవాసులకు కానీ మిగతా వాళ్ళకు తెలంగాణ ఒక అద్భుతమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి ఆహ్వానం పలికిండ్రు. దట్స్ హౌ ద పాలిటిక్స్ యాక్చువల్లీ షుడ్ వర్క్. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రభుత్వాన్ని నడిపేటువంటి అవకాశం మాత్రం ఇచ్చినాం, కానీ తెలంగాణ కోసము ఏమైనా అడగాలంటే, తెలంగాణ బాగుపడాలని చెప్పి మాడుకోవాలంటే, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ఎవరి పర్మిషన్ మనకేం అక్కర్లేదు. వేరే పొలిటికల్ పార్టీ ఫాట్ ఫర్ తెలంగాణ స్టేట్. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం నడిపినాం, ఇప్పుడు అపోజిషన్ పార్టీగా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ అంశంలో ఎక్కడికి వెనకపోయేది లేదు. సో నిర్ణయాత్మక శక్తి ప్రభుత్వం దగ్గర ఉండొచ్చు. డెసిషన్ ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కదా. ఇప్పుడు నేనేమన్నా ఆ కేసులు ఎవరైతే పెట్టినరో తీసేయాలా మీరు, ఐఎమ్ డిమాండింగ్ అని చెప్పిన. ఇప్పుడు నిన్న మొన్న మనం చూసినాం ఇక్కడ ఎర్రగడ్డలో మెంటల్ ఆసుపత్రికి సంబంధించి ఎంత బాధేసిందంటే 70 మంది మానసిక రోగులండి, 70 మందికి పైన వాళ్లకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక చచ్చిపోయినాడు. చచ్చిపోతే అధికారులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. సరే ప్రభుత్వం మేల్కొని ఒక ఆర్ఎంఓను ఒక కాంట్రాక్టర్ని సస్పెండ్ చేసి ఆర్ఎంఓని సస్పెండ్ చేసి అయిపోయిందా? ఉన్నతాధికారులు అడిగిపోతూ ఉన్నారు. ఇట్లా అనేక అంశాలు ప్రశ్నిస్తాం. వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో బాధ్యత ప్రతిపక్షానికి అంతే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి కొన్ని నిర్ణయాలను అమలు చేసేటువంటి ఒక శక్తి తాహత ఉంటుంది. అది వాళ్ళు చిత్తశుద్ధిగా చేయాలనేది మన ఉద్దేశం. రైట్గా చివరిగా అంటే తెలంగాణ హక్కుల్ని కాపాడే విధంగా ఎటువంటి ప్రయత్నాలు ఇవాళ జరగాలి? అట్ ద సేమ్ టైం ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, ఏపీలోని టీడీపీ ప్రభుత్వం కలిసి చేసినటువంటి ప్రయత్నాల గురించి చివరిగా ఏం చెప్తారు? ఒకటండి, ఇంతకుముందు మీరు కేటీఆర్ గారి మాటలను రిఫర్ చేసినారు. తర్వాత హరీష్ రావు గారు కూడా మొన్న బనకచర్ల విషయంలో మాట్లాడారు. మన మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, మాజీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ నేను వచ్చేది ఒక బ్రాడ్ స్టేట్మెంట్ ఏంటంటే, వాటర్ రిసోర్సెస్ అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ లాంటి వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టే ప్రయత్నం కానివ్వండి, లేదా గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి వాటిని అమలు చేయం. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కిట్ మేము ఇవ్వము. ఈ రకంగా కొన్ని ఏదైతే దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో వాటిని వ్యతిరేకిస్తుంటాము. ప్రజలకు నిజాలు చెప్పి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాము. ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ప్రజా వ్యతిరేక చర్యలు లేకపోతే వాళ్ళని ఫోర్స్ ఇట్లాంటి కేసులు పెట్టడం వీటి విషయంలో పోరాడుతుంటాం. ఎవరైతే ప్రజలు, నేను గతంలో కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చాను, తెలంగాణలో ఏ మారుమూలనున్న ప్రజలు కానీ వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం పనిచేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గొంతుగా వాళ్ళకు మద్దతు ఇచ్చే శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అది ఇంటర్ స్టేట్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఏపీతో ఉండే వాటర్ డిస్ప్యూట్స్ అయి ఉండొచ్చు, అంతర్గతంగా ఇష్యూస్ అయి ఉండొచ్చు, కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఈ ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. 2014 మనకున్న పునర్విభజన చట్టంలో చాలా అంశాలు ఇంకా కాలేదు. మనం 10 సంవత్సరాలు పూర్తిస్థాయిలో ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వచ్చిన కాంచి మౌనం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాటి విషయంలో, పోరాటం విషయంలో కానివ్వండి, ఎక్కడెక్కడైతే ప్రధాన ప్రతిపక్షంగా, రాజకీయ పార్టీగా, బలమైన తెలంగాణ రాజకీయ శక్తిగా ప్రజల యొక్క అవసరం కోసం, మద్దతు కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడ పోరాడాలనో అక్కడ నిర్ద్వంద్వంగా, నిర్వివాదంతో మనం వెనక్కు పోకుండా, ఎటువంటి రాజీ లేకుండా పోరాడతాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయంలో ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఫోర్స్గా మనం ముందుకు పోతాం. అల్టిమేట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఇస్ ది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, సంక్షేమం,
ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానాలు మెరుగుపడాలి, ఉపాధి అవకాశాలు రావాలి, యువత మహిళలు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు రావాలి, సంపద పెరగాలి, సంపద ప్రాపర్ డిస్ట్రిబ్యూట్ కావాలి. తెలంగాణ బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ఎట్లయితే 10 సంవత్సరాల్లో తెలంగాణ జిఎస్డిపి 4.5 లక్షల నుంచి 14 లక్షల కోట్లయిందో, ఎట్లయితే తలసరి ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిందో, ఎట్లయితే అన్ని రంగాల్లో 24 గంటల కరెంట్ ఇచ్చినామో, పారిశ్రామిక శక్తి పెరిగిందో, ఐటీ శక్తి పెరిగిందో, ఇవన్నీ ఆ పేస్ తగ్గకుండా ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తాము. అది ప్రభుత్వానికి ఎప్పుడూ ఒక మేల్కొల్పే శక్తి, ఇక్కడ నిర్ణయాత్మక శక్తి ఇక్కడ ఉంటాం. రైట్గా తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల దోపిడీ జరిగే కుతంత్రం జరుగుతుంది. తర్వాత భూములపైన కార్పొరేట్లకి ఇక్కడ తెలంగాణ భూముల్ని కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. తద్వారా రైతుల్ని వేధిస్తున్నారు. రైతుల పట్ల హత్యాయత్నం కేసులు పెడుతూ రైతులను తీవ్రంగా వేధిస్తున్నారు. సో ఇటువంటి కుట్రల్ని ఛేదిస్తాం. ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం ముందు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి చర్యల్ని ఎండగడతామని చెప్తున్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా హక్కుల్ని ఎప్పుడూ కాపాడే విధంగా ప్రజలకు అండగా ఉంటుందని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు. ఎస్, ఇది వాటి బరాబర్ అడుగుదలలో ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.